అందరికీ నమస్తే అండి. చెప్పండి సార్, మీరు అడిగినారు కదా. అది అభివృద్ధి లేదు అని చెప్పి అంటున్నాం. అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి లేదు. తర్వాత ఉద్యోగాలు రావట్లేదు యువతకి. ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు లేవు, పూర్తిగా పోయిందని చెప్పి అదే కదా మీ క్వశ్చన్ అంటున్నారు. సో సార్, నాకున్న అవగాహన మేరకు ఫస్ట్ మన ఉదాహరణకు చెప్తాను మీకు. ఆర్టీసీని తీసుకోండి. అంటే ఎన్నో దశాబ్దాలుగా ఆర్టీసీ అనేది ప్రైవేటు దీంతో నడుస్తూ ఉండింది. అది దానికి బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆర్టీసీ వాళ్ళు ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి దాన్ని సాధక బాధకాలన్నీ అర్థం చేసుకుని దాన్ని ఆర్టీసీని కూడా రెగ్యులర్ అంటే ప్రభుత్వంలోకి తీసుకునేసి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయీస్గా హోదా కల్పించి దాదాపు 55,000 మంది ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయటం జరిగింది. సో అది మన ముఖ్యమంత్రికి అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి. తర్వాత సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత దాదాపుగా 1,30,000 మంది ఉద్యోగస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ సర్వేర్స్ కానీ అంటే మనకు సర్వీస్ చేసే విధానం ఒక మండలంలో దాదాపుగా 30-40 పంచాయతీలు ఉంటే ప్రతి ఒక్క 3 పంచాయతీలకు ఒక సచివాలయాన్ని తీసుకొచ్చి దాన్ని అనుసంధానం చేసుకుంటా దాన్ని అంటే మన పరిపాలన దాన్ని విభజించుకొని పరిపాలనా సౌలభ్యం కోసం చేసి దాదాపు 1,30,000 మంది ఉద్యోగస్తులు నియమించడం జరిగింది. అది ఒక పెద్ద రికార్డు. సో ఇది ఒక 130, అదొక 55, 185 అట్లా దాదాపుగా చేరిపోయినాయి. తర్వాత వచ్చి ఈ కరోనా టైంలో డాక్టర్స్ ఈ మౌలిక అవసరాలు చాలా వెనుకబడింది. దాన్ని సమర్థవంతంగా చూసుకుంటూ కరోనా టైంలో దేశంలోనే మనం డబ్బున్న స్టేట్స్ కూడా దాన్ని సరిగ్గా ప్రజలకు సేవ అందించలేకపోయినాయి. మన ముఖ్యమంత్రికి మనం హాట్సాప్ చెప్పుకోవాలి. బ్రహ్మాండంగా దాన్ని టేకప్ చేసి అందరి ప్రాణాలని కాపాడి మనల్ని పొందారు. అప్పుడు కూడా దాదాపుగా 40,000 మందిని నర్సులు కానీ డాక్టర్లు కానీ అంతా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ శాఖలో కూడా దాదాపు 7,000 మందిని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఈ వాలంటీర్స్ అంటే ఇంకా చెప్పనాలి కాదు, దాదాపుగా 60,000 మంది సుమారుగా అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి తక్కువ జీతాలు గౌరవ వేతనం ఇచ్చినా కానీ వాళ్ళు కూడా మమేకమై జనజీవన స్రవంతిలో వాళ్ళు బ్రహ్మాండంగా సేవలు అందించుకుంటూ ఏదో తోచిన కాడికి వాళ్ళకి మనం ఇస్తున్నాము. వాళ్ళకు కూడా ఇంకా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంతని పర్సంటేజ్ ఇచ్చే విధంగా మనం ఆలోచిస్తున్నాము. తద్వారా వాళ్ళు మనకు చేసిన సేవలకి వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి దాంట్లో ఎంఎస్ చేసిన వాళ్ళు డిగ్రీలు చేసిన ఉన్నారు. వాళ్ళు తర్వాత సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళ సేవలకు అనుగుణంగా అంతో ఎంతో మన బాధ్యత, సమాజం బాధ్యత కాబట్టి వాళ్ళకి ఒక ఇంతని పర్సంటేజ్ వెయిటేజ్ ఇవ్వాలని చెప్పి మనం గమనిస్తున్నాము. అది కూడా తప్పకుండా చేస్తాం. తర్వాత పోర్టుల నిర్మాణం అంటే బ్రహ్మాండంగా 8 పోర్టులు అయినా ఒక పోర్టు నిర్మాణం జరగాలంటే దాదాపుగా ఒక కనీసం అంటే మీరు ఒక హిస్టరీ తీసుకోండి. కృష్ణపట్నం కానీ ఇంతకు ముందుగా జరిగినటువంటి పోర్టుల నిర్మాణాలలో అంటే 1-2 పోర్టులు చేయాలంటే దాదాపుగా 7-8 సంవత్సరాలు పట్టేది. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్తో వాటికి అనుగుణంగా ఫండ్స్ తీసుకొచ్చి దాదాపుగా 8 పోర్టులకి నిర్మాణంలో తీసుకొచ్చి 4 పోర్టులు ఇప్పుడు అంటే ప్రస్తుతానికైతే 2 రెడీ అయిపోయినాయి. ఇంకొక 2 త్వరలో వచ్చేస్తాయి. అంటే నిర్మాణం పూర్తి అయిపోయి సేవల్లోకి వచ్చేస్తాయి. దాంట్లో ఒక్కొక్క పోర్టు నుంచి దాదాపుగా 15,000 మంది పనిచేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఉద్యోగాలు కదా. ఇవన్నీ లెక్కేసుకుంటే మనం కరోనా 2 years మనం వదిలేసినా కానీ ఈ 3-3.5 సంవత్సరంలో దాదాపుగా 2,31,000 పర్మనెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ కల్పించడం జరిగింది. తర్వాత సేవారంగంలో కానీ తర్వాత ఇంకొక విధంగా అంటే టెంపరీ బేస్లో కానీ సుమారుగా 1,00,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దేనికి తక్కువ లేకుండా ప్రతి ఒక్క అనుకూల మీరు జాతీయ స్థాయిలో కానీ మీరు అందుబాటులో ఉన్న దాంట్లో మీరు సెర్చ్ చేసుకునేసి మీరు చూసుకుంటే కూడా స్టేట్ ప్రతి ఒక్క దీంట్లో కూడా ఒక పెట్టుబడులు ఆకర్షించే దాంట్లో కానీ సుమారుగా మనం ఎక్కడా వెనకబడలేము. బ్రహ్మాండంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా మంది 2-3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది.
మా పార్లమెంట్లో కూడా మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే బడ్జెట్లో ఇట్లా ప్రజలకు పంచుకుంటూ దాదాపుగా 2.5 లక్షల కోట్లు పంచి కూడా బ్రహ్మాండమైన, అంటే దాదాపుగా 3 లక్షల ఉద్యోగాల వరకు రిక్రూట్మెంట్ చేసి ఏ స్థాయిలో ఎక్కడ కానీ ప్రపంచంలో ఎక్కడ కానీ ఇట్లా అంటే ఇయర్లీ లక్ష ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. సో ఇవన్నీ ఇంకా ఉద్యోగాలు కాబట్టి ఎక్కడా కానీ తప్పు పట్టేదానికని మాట్లాడే అవకాశం ఎక్కడ లేదు. ప్రతి పేదగుండే ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంత చేరువైందంటే ప్రతి ఒక్కరూ గమనించి మీరు అంటే బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. చివరగా తర్వాత ఈ రాజకీయ నియామకాలు అంటే కార్పొరేషన్స్ కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా రాజకీయంగా కూడా ఏకంగా అసెంబ్లీలోనే ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్లు వాళ్ళ వంతు ప్రకారం వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇట్లా ఎవరు చేయలేదు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన దాంట్లో కూడా ఎంపీ సీట్లు కానివ్వండి, ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎవరి ఊహకి అందలేదు. ఎందుకు జగనన్న ఇంత మార్చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎందుకు చేస్తున్నారంటే దీని వెనకాల ఈ కసరత్తు జరిగిందండి, సోషల్ ఇంజనీరింగ్ జరిగింది. సో అదే స్థాయిలో అభ్యర్థుల్ని తీసుకొచ్చి మనం నిలపడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ప్రచారం చేసి బాధ్యతగా వైఎస్ఆర్సీపీని కాపాడుకుంటూ వైఎస్ఆర్సీపీని గెలిపించాలని అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. వీళ్ళు చేసే చిల్లర పనులు, రాళ్ళు వేసే కార్యక్రమాలు, చెప్పులు వేసే కార్యక్రమాలు, రాళ్లతో దాడి చేసే కార్యక్రమాలు ఇవన్నీ చేసి ఎవరు భయపడి ఎవరు చేసుకునే కాదు. ఇది ఒక ప్రజా ఉప్పెన, ప్రజా విప్లవం ఇది. కాబట్టి మళ్ళీ మనం బ్రహ్మాండంగా 130 నుంచి 110 సీట్లతో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దానికి అందరికీ మీరు ప్రతి ఒక్కరూ సహకరించి అంటే ఓట్లు పోలే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతి ఒక్క క్యాడర్కి, ప్రతి ఒక్క అన్నకి, చెల్లికి, అక్కకి అందరికీ మేము చేతులు ఇచ్చి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వైసీపీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గుడ్ బై.